హలో పిల్లలు, బాగున్నారా? మీ అందరినీ ఈ తరగతి ద్వారా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రిడ్జ్ కోర్స్ లో భాగంగా సైట్ ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న ఈనాటి లెవెల్ 1 గణిత పాఠానికి మీ అందరికీ, గణిత ఉపాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము కూడికలు మరియు తీసివేతలకు సంబంధించిన ప్రాథమిక భావనల గురించి నేర్చుకోబోతున్నాము. మీరంతా సిద్ధమేనా? అయితే నోట్బుక్ మరియు పెన్నుతో తరగతికి సిద్ధంగా ఉండండి. పిల్లలు, ఈ తరగతిలో మనము ఆశించిన అభ్యసన ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. సంఖ్యల కూడికలు మరియు తీసివేతలకు సంబంధించిన ప్రాథమిక భావనలను నేర్చుకుంటారు. 1 మరియు 2 అంకెల సంఖ్యల కూడిక మరియు తీసివేతలను చేయడం నేర్చుకుంటారు. కూడిక మరియు తీసివేతలను అడ్డు వరుస మరియు నిలువు వరుస పద్ధతిలో చేయగలుగుతారు. కూడిక మరియు తీసివేతల మధ్య సంబంధంను అవగాహన చేసుకుంటారు. పిల్లలు, ఏంటివి చెప్పండి? వెరీ గుడ్, చాక్లెట్లు కదా. మరి ఇక్కడ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి లెక్కించండి పిల్లలు. లెక్కిద్దామా పిల్లలు? 1, 2, 3, 4. ఓకే పిల్లలు, మొత్తం ఎన్ని చాక్లెట్లు? 4 చాక్లెట్లు. వెరీ గుడ్. మరి పిల్లలు, ఇప్పుడు మనము చాక్లెట్లతో లెక్కించడం చేశాం కదా. నేను ఒక వీడియోని చూపెడతాను, ఆ వీడియో చూడండి పిల్లలు. పిల్లలు, ఇక్కడ ఒక చాక్లెట్ ఉంది కదా. ఇప్పుడు ఈ ఒక చాక్లెట్కి మనము మరొక చాక్లెట్ను కలుపుదాము. కలపండి పిల్లలు. మరి ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్నో లెక్కించండి పిల్లలు. వెరీ గుడ్. 1, 2, మొత్తం 2 చాక్లెట్లు. ఇప్పుడు నేను ఈ 2 చాక్లెట్లకు మనము మరొక చాక్లెట్ని కలుపుదాము. కలుపుదామా పిల్లలు? మరి కలపండి పిల్లలు. మొత్తం ఎన్నో లెక్కించండి. 1, 2, 3, మొత్తం 3 చాక్లెట్లు కదా పిల్లలు. ఇప్పుడు మరి మనం ఇక్కడ ఉన్న 3 చాక్లెట్లకు మరొక చాక్లెట్ను కలుపుదాము. ఓకే పిల్లలు, కలపండి. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తము ఎన్ని చాక్లెట్లు లెక్కించండి పిల్లలు. 1, 2, 3, 4, మొత్తము 4 చాక్లెట్లు. ఈ కలపడంను మనము కూడిక లేదా జమ అని కూడా అంటారు. మరి మనము ఆ చాక్లెట్లను కలపడాన్ని మనము గణిత రూపంలో ఈ స్లైడ్ పైన చూద్దాం. స్లైడ్ చూడండి పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ చాక్లెట్, ఒక చాక్లెట్ అంటే 1 కదా పిల్లలు. ఇక్కడ ఒక చాక్లెట్ ని నేను ఇంకొక చాక్లెట్ తో కలుపుతున్నాను. కలపడం యొక్క గుర్తు అంటే కూడిక యొక్క గుర్తు ఏంటిది పిల్లలు? ప్లస్ కదా పిల్లలు. చూడండి, కూడిక యొక్క గుర్తు ప్లస్. ఇక్కడ నీలం రంగులో కనబడుతున్న గుర్తు ప్లస్. ఇక్కడ మరి ఒక చాక్లెట్ కి ఒక చాక్లెట్ కలిపితే మొత్తం ఎన్ని చాక్లెట్లు వస్తాయి చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, మొత్తము 2 చాక్లెట్లు. దీన్ని మనము సంఖ్యారూపంలో చూద్దామా పిల్లలు? చూడండి పిల్లలు, సంఖ్యారూపంలో 1 + 1 సమానము 2. అంటే ఒక చాక్లెట్ కి ఒక చాక్లెట్ కలిపితే 2 చాక్లెట్లు వస్తాయి. 2 చాక్లెట్లను మనము ఒక చాక్లెట్ తో కలిపాం కదా పిల్లలు ఇంతకుముందు వీడియోలో. సో 2 + 1 అంటే 2 చాక్లెట్లకు ఒక చాక్లెట్ కలిపితే మొత్తం ఎన్ని చాక్లెట్లు వచ్చాయి చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, మొత్తము 3 చాక్లెట్లు వచ్చాయి. సో దీనిని సంఖ్యారూపంలో చూడండి పిల్లలు. 2 + 1 సమానము 3. అదేవిధంగా పిల్లలు, ఇక్కడ 3 చాక్లెట్లు ఉన్నాయి మరియు ఒక చాక్లెట్ ఉంది. ఈ 3 చాక్లెట్లకు ఒక చాక్లెట్ను కలపండి పిల్లలు. మొత్తం ఎన్ని చాక్లెట్లు వస్తాయి? కలిపారా పిల్లలు? మొత్తము 4 చాక్లెట్లు వచ్చాయి ఇక్కడ. సో దీన్ని సంఖ్యారూపంలో చూపిస్తే 3 + 1 సమానము 4. పిల్లలు, ఇప్పుడు కూడిక సంబంధించిన ఒక కృత్యాన్ని మనము పరిశీలిద్దాము. పిల్లలు, ఇవి పెన్సిల్స్ కదా. ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ 4 పెన్సిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పెన్సిల్స్ ఉన్నాయి. మరి 4 పెన్సిల్స్ని 3 పెన్సిల్స్తో కలుపుదాము. కలపండి పిల్లలు. మరి ఓకే, 4 పెన్సిల్స్ని నేను 3 పెన్సిల్స్తో కలిపాను. మరి మొత్తం ఎన్ని పెన్సిల్స్ లెక్కించండి పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7. అంటే మొత్తం 4 పెన్సిళ్లను 3 పెన్సిల్స్ కలిపితే మనకు మొత్తం ఎన్ని పెన్సిల్స్ వచ్చాయి పిల్లలు? 7 పెన్సిల్స్. అదేవిధంగా పిల్లలు, ఇక్కడ 3 చాక్లెట్లు ఉన్నాయి, ఇక్కడ 2 చాక్లెట్లు ఉన్నాయి. మరి ఈ 3 చాక్లెట్లను 2 చాక్లెట్లకు కలుపుదాము. కలుపుదామా పిల్లలు? మరి కలపండి పిల్లలు. కలిపాం కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని చాక్లెట్లు లెక్కించండి. 1, 2, 3, 4, 5. అంటే మొత్తం మనము 3 చాక్లెట్లను 2 చాక్లెట్లతో కలిపితే 5 చాక్లెట్లు వచ్చాయి. ఇలాంటి కూడికలను మరికొన్ని చేద్దాం పిల్లలు. స్క్రీన్ చూడండి పిల్లలు. ఇక్కడ స్క్రీన్ పైన నారింజ పండ్లు ఉన్నాయి కదా పిల్లలు. ఇది ప్లస్ గుర్తు అంటే కలపడము. మరి ప్లస్ గుర్తుకు ఎడమ వైపున ఎన్ని నారింజ పండ్లు ఉన్నాయి? 2 నారింజ పండ్లు. కుడివైపున 1 నారింజ పండు. మరి 2 నారింజ పండ్లను 1 నారింజ పండుతో కలపండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, కలిపారు కదా. మరి మొత్తం ఎన్ని లెక్కించండి. 1, 2, 3, మొత్తము 3. అంటే 2 + 1 సమానము 3. అదేవిధంగా పిల్లలు, ఇక్కడ
3 గులాబీ పువ్వులు ఉన్నాయి, ఇక్కడ 2 గులాబీ పువ్వులు ఉన్నాయి. సో మధ్యలో ప్లస్ గుర్తు అంటే కలపడం కదా, మరి కలపండి పిల్లలు. ఈ పువ్వులను 3 పువ్వులను 2 పువ్వులతో కలపండి పిల్లలు. మరి మొత్తం ఎన్ని లెక్కించండి. 1 2 3 4 5. 3 + 2 = 5. అదేవిధంగా ఇక్కడ వాలీబాల్ ఉన్నాయి చూడండి స్క్రీన్ పైన. ఇక్కడ ప్లస్ గుర్తుకి ఎడమ వైపున 4 వాలీబాల్ ఉన్నాయి, కుడి వైపున 3 వాలీబాల్ ఉన్నాయి. మరి ఈ 4 వాలీబాల్లను మనము 3 వాలీబాల్లతో కలుపుదాం పిల్లలు. ఓకే, కలపండి పిల్లలు. వెరీ గుడ్. మొత్తం ఎన్ని వాలీబాల్ చూడండి పిల్లలు, లెక్కించండి. 1 2 3 4 5 6 7. మొత్తం 7 వాలీబాల్లు. ఇప్పటివరకు మనము కూడికలకు సంబంధించిన చిన్న చిన్న లెక్కలను చేశాం కదా. ఇప్పుడు మనము ఆ కూడిక ప్రక్రియను ఉపయోగించి ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను నింపుదాము. చూడండి పిల్లలు, ఇక్కడ 2 వాలీబాల్ ఉన్నాయి, ఇక్కడ 1 వాలీబాల్ ఉంది. మరి 2 వాలీబాల్లను 1 వాలీబాల్తో కలపండి పిల్లలు. మొత్తం ఎన్ని వస్తాయి చెప్పండి. వెరీ గుడ్. మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి పిల్లలు. 1 2 3. 2 + 1 = 3. 2 ఆకులకు ఇంకా ఎన్ని ఆకులు కలిపితే 4 ఆకులు వస్తాయి చెప్పండి పిల్లలు. మరి ఎన్ని ఆకులు? గుడ్. ఇంకా 2 ఆకులు. 2 ఆకులకు 2 ఆకులు కలిపితే 4 ఆకులు వస్తాయి. 2 + 2 = 4. మీరందరూ నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్ లో ఇప్పుడు నేను కొన్ని లెక్కలు ఇస్తాను మీకు, ఆ లెక్కలను నోట్బుక్ లో చేయండి పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ 2 వృత్తాలు ఉన్నాయి, ఇక్కడ 1 వృత్తము. సో ఈ 2 వృత్తాలను 1 వృత్తంతో కలపండి. మొత్తం ఎన్ని వృత్తాలో మీరు పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఇక్కడ గీయండి. అదేవిధంగా 3 చాక్లెట్లను 2 చాక్లెట్లతో కలపండి. మొత్తం చాక్లెట్లు ఎన్నో అవి ఇక్కడ పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ గీయండి. అదేవిధంగా 4 రైట్ గుర్తులను 3 రైట్ గుర్తులను కలపండి. మొత్తం ఎన్ని రైట్ గుర్తులు ఇక్కడ గీయండి. ఇప్పుడు మనము 0తో కూడికని చేద్దాం. మరి 0 అంటే ఏంటి తెలుసా పిల్లలు? 0 అంటే ఏ విలువ లేకపోవడము. 0 వస్తువులంటే ఏ వస్తువులు లేకపోవడం అన్నమాట. చూడండి పిల్లలు, ఇక్కడ 2 నారింజ పండ్లకు 0 నారింజ పండ్లను 0ను కలపడం. 2 + 0 చేస్తే ఎంత వస్తుంది చూడండి పిల్లలు, 2 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 0కి మనము 3 నారింజ పండ్లను కలుపుదాము. ఓకేనా పిల్లలు? అంటే 3 నారింజ పండ్లకు 0ను కలపడం అంటే ఏమీ కలపకపోవడము. మళ్ళీ ఎంత వస్తుంది చూడండి పిల్లలు, మళ్ళీ 3 వచ్చింది. అంటే కొన్ని వస్తువులకు మనము 0ను కలిపినా లేదంటే 0కి కొన్ని వస్తువులను కలిపినా ఆ వస్తువుల యొక్క సంఖ్యలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఇప్పుడు మనము ఇదే కూడికను సంఖ్యలతో చేద్దాం పిల్లలు. 0తో కూడికను 1 + 0 అంటే 1ని 0కి జమ వేస్తే ఏ విలువను, ఏ సంఖ్య విలువను జమ చేయనట్టు. సో 1కి 0 జమ వేస్తే మనకు మళ్ళీ 1 వస్తుంది. అదేవిధంగా 0 + 5, 0కు 5 జమ వేయండి. ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు? ఇప్పుడు మీరు ఇందాక నేర్చుకున్నారు కదా. వెరీ గుడ్. ఎంత వస్తుంది? 5. ఓకే పిల్లలు, అంటే ఒక సంఖ్యకు 0ను జమ వేసినా లేదంటే 0కు ఒక సంఖ్య, ఆ సంఖ్య యొక్క విలువలో ఎలాంటి మార్పు ఉండదు. మనము 0తో కూడిక కూడా చేశాం కదా. మనము కూడికను సాధారణంగా 2 పద్ధతులలో చేస్తాము, అడ్డు వరుస పద్ధతి మరియు నిలువు వరుస పద్ధతి. ఇప్పుడు అడ్డు వరుస పద్ధతిలో కూడికను ఏ విధంగా చేయాలో మనము ఈ స్లైడ్ పైన చూద్దాం. చూడండి పిల్లలు, అడ్డు వరుసలో కూడిక 3 + 4 సమానము. అదేవిధంగా రెండవ లెక్క 5 + 3 సమానము ఎంత? మరి అడ్డు వరుస అంటే ఇక్కడ సంఖ్య పక్కకు సంఖ్యను రాసి కూడడం. చూడండి, నేను 3కు బదులుగా 3 గీతలను గీశాను. 1 2 3. అదేవిధంగా 4కు బదులుగా 4 గీతలను గీశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొదటగా ఈ గీతలను కలుపుతాను. సో చూడండి, నేను కలిపాను ఈ గీతలను. ఇక్కడ మొత్తం ఎన్ని గీతలు ఉన్నాయి లెక్కిద్దాము. 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని గీతలు పిల్లలు? 7 గీతలు. అంటే 3 + 4 అంటే 7. అదేవిధంగా పిల్లలు ఇక్కడ 5 + 3. మరి ఈ లెక్కను మీరే చేయండి పిల్లలు. చెప్పండి పిల్లలు. 5 అంటే 5 గీతలు గీసుకోండి. గీయండి పిల్లలు. వెరీ గుడ్. 5 గీతలు గీశారు కదా. అదేవిధంగా 3 అంటే 3 గీతలు గీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ గీతలను కలపండి. మొదటగా కలిపారు కదా పిల్లలు. గుడ్. ఎన్నో లెక్కించండి. 1 2 3 4 5 6 7 8. సో 5 + 3 సమానము 8. నిలువు వరుసలో కూడికలను చేద్దాము. పిల్లలు, నిలువు వరుసలో కూడిక అంటే సంఖ్య కింద సంఖ్య రాయడం. చూడండి పిల్లలు, ఇక్కడ 2 + 3 మొదటి లెక్క, రెండవ లెక్క 5 + 4. సేమ్ మళ్ళీ అడ్డు వరుసలో చేసినట్టు 2కు బదులుగా 2 గీతలను గీసుకున్నాను, 3కు బదులుగా 3 గీతలను గీసుకున్నాను. మొదటగా ఇప్పుడు మనము ఈ గీతలను కలుపుదాము మొత్తం. సో ఎన్ని వచ్చాయి చూడండి పిల్లలు, లెక్కించండి. 1 2 3 4 5. సో మొత్తము మనకు 2 + 3 సమానము 5. అదేవిధంగా 5 + 4 చేయండి పిల్లలు. ఇక్కడ మొదటగా మీరు ఇక్కడ ఈ 5 గీతలను 4 గీతలను కలపండి పిల్లలు. ఎన్ని వచ్చాయో లెక్కించండి పిల్లలు మొత్తం. వెరీ గుడ్. మొత్తం ఎన్ని?
9. 5 + 4 సమానము 9. ఇప్పుడు మీరందరూ నోట్బుక్ తీసుకోండి పిల్లలు. ఈ నోట్బుక్లో నేను కొన్ని లెక్కలు ఇస్తాను. ఈ లెక్కలను మీరు నోట్బుక్లో సాధించండి. కట్టె పుల్లలను ఉపయోగించి కూడిక చేయండి. 8 + 1, 3 + 4, 5 + 2. ఈ క్రింది ఖాళీలను పూరించండి. 2 + 0 సమానము డాష్, 3 + డాష్ సమానము 3, 1 + 0 సమానము డాష్ + 0 సమానము డాష్. ఇప్పటివరకు మనము మొత్తం విలువ 9కి మించని కూడికలను చేశాము. ఇప్పుడు మనం మొత్తం విలువ 9కి మించి అనగా రెండంకెల సంఖ్యల కూడికను ఏ విధంగా చేయాలో మనము చూద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ యాపిల్ పండ్లు ఉన్నాయి కదా స్క్రీన్ మీద. ఇది ప్లస్ గుర్తు. ప్లస్ గుర్తుకు ఎడమ వైపున మనకు 6 యాపిల్ పండ్లు ఉన్నాయి, కుడి వైపున 5 యాపిల్ పండ్లు ఉన్నాయి. ఇవి రెండింటిని కలుపుదాం పిల్లలు. ఓకే పిల్లలు, కలిపినాం కదా. మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి, ఇక్కడ లెక్కించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. మొత్తం 11 వచ్చాయి పిల్లలు. మరి 11లో ఎన్ని 10లు ఉంటాయి, ఎన్ని 1లు ఉంటాయి చూద్దాం పిల్లలు. సో 11లో చూడండి, ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నది ఒక 10, అదేవిధంగా మిగిలింది ఒక 1. అంటే 11లో ఒక 10లు ఉన్నాయి ప్లస్ ఒక 1లు ఉన్నాయి. 10 + 10, 10 + 10 ఎంత అవుతుంది పిల్లలు మరి చెప్పండి. 10 + 10 వెరీ గుడ్ 20 అవుతుంది. 10 + 10 సమానము 20. మరి 20లో ఎన్ని 10లు ఉన్నాయి, 2 10లు ప్లస్ 1లు. 1లు ఉన్నాయేమన్నా లేవు, 1లు 0 1లు. సో 20లో 2 10లు ప్లస్ 0 1లు ఉన్నాయి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము విస్తరణ రూపంలో కూడికను ఏ విధంగా చేద్దామో ఒకసారి మనము స్క్రీన్ చూద్దాం. విస్తరణ రూపంతో కూడిక చూడండి. 21 + 13. 21 అంటే 20 + 1 అని రాస్తాం విస్తరణ రూపంలో. 13 అంటే 10 + 3 అని రాస్తాం. మరి ఇప్పుడు విస్తరణ రూపంతో కూడిక ఏ విధంగా చేయాలంటే మనం మొదటగా 1లను కూడాలి, తర్వాత 10లను కూడాలి. సో ఇక్కడ 1లు చూడండి, ఇక్కడ 21లో ఒక 1 ఉంది, 13లో మనకు 3 1లు ఉన్నాయి. మరి 1లను కూడండి పిల్లలు. కూడారు కదా. మరి మొత్తం ఎన్ని లెక్కించండి. 1 2 3 4. ఇప్పుడు మనము 10లను కూడాలి. చూడండి పిల్లలు, 10లను కూడారు కదా, మొత్తం కలిపారు కదా. ఎన్ని ఉన్నాయి, 1 2 3. అంటే మొత్తము 30 + 1 2 3 4, 34. 3 10లు వచ్చాయి, 4 1లు, 34. అదేవిధంగా ఇక్కడ సంఖ్యారూపంలో మనం కూడినప్పుడు ముందుగా 1లను కూడాలి. 1 + 3 4, 20 + 10 30, మొత్తం 30 + 4. సో 30 + 4 చెప్పండి పిల్లలు ఎంత అవుతుంది, 34. పిల్లలు ఇప్పుడు మనము నిలువు వరుసలో కూడికను ఏ విధంగా చేయాలో చూద్దాము. నిలువు వరుసలో కూడిక 10 + 22. అదేవిధంగా ఇంకొక లెక్క 11 + 13. మొదటగా ఈ సమస్యను సాధిద్దాము. చూడండి పిల్లలు, మరి నిలువు వరుసలో కూడిక అంటే మనము స్థానాల ఆధారంగా, ఇక్కడ రెండంకెల సంఖ్య కూడిక చేసేటప్పుడు స్థానాల ఆధారంగా కూడతాము. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 2 స్థానాలు ఉన్నాయి రెండంకెల సంఖ్యలో, 1లు 10లు. మరి 1లను 1లచే, 10లను 10లచే కూడతాము. ఇక్కడ 10లో ఎన్ని 1లు ఉన్నాయి, 0 1లు ఉన్నాయి కదా పిల్లలు. అదేవిధంగా 22లో ఎన్ని 1లు ఉన్నాయి, 2 1లు. మరి ఇప్పుడు 0 1లను 2 1లతో కూడితే మనకు ఎంత వస్తుంది పిల్లలు చెప్పండి. వెరీ గుడ్ 2 1లు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ 2 10లు ఉన్నాయి. మరి ఒక 10ని 2 10లతో కూడుదాము. మరి చెప్పండి పిల్లలు, ఒక 10ని 2 10లతో కూడితే మొత్తం ఎన్ని 10లు వస్తాయి, 3 10లు కదా పిల్లలు. మరి ఇక్కడ మొత్తం సంఖ్య విలువ ఎంత, 32. ఓకే పిల్లలు, ఇది మనము చేద్దాం పిల్లలు ఈ లెక్కను. చూడండి పిల్లలు, ఇక్కడ మళ్ళీ ముందుగా 1లను కూడాలి, తర్వాత 10లను కూడాలి. సో ఇక్కడ 1లు చూడండి, ఇక్కడ 1 3 అంటే 1ని 3తో కలపండి పిల్లలు, మొత్తం ఎంత వస్తుంది, 4. అదేవిధంగా ఇక్కడ 10లు ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో ఒక 10ని ఒక 10తో కలిపితే మనకు 2 10లు, అంటే మొత్తం విలువ మనకు 24 వస్తుంది. సంఖ్యల కూడికను స్థాన మార్పిడి ద్వారా ఏ విధంగా చేయాలో మనము ఈ వీడియోను పరిశీలిద్దాం. పిల్లలు, ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి. చూడండి, మొదటి సంఖ్య 10 11 12 13 14 15 16 17 18. ఇది 18. అండ్ రెండవ సంఖ్య చూడండి, ఇక్కడ ఒక 10 ఉన్నాయి, 6 1లు ఉన్నాయి, అంటే 16. మరి ఈ 18 మనం 16ను స్థాన మార్పిడి కూడిక ద్వారా కూడదాం. మరి మొదటగా మనము 1లను కూడాలి. చూడండి పిల్లలు, ఇక్కడ 18లో ఎన్ని 1లు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 1లు. అదేవిధంగా 16లో ఎన్ని 1లు ఉన్నాయి, 6 1లు. సో 8 1లు, 9 1లు, 10 11 12 13 14. అంటే మనకు ఎన్ని 1లు వచ్చాయి, మొత్తము 14 1లు వచ్చాయి కదా పిల్లలు. మరి 14 1లలో ఒక 10 ఉంటుంది, 4 1లు ఉంటాయి. కాబట్టి ఈ 14 1లలో ఒక 10 నేను కట్టగా కడుతున్నాను. ఇవి 8, ఇవి 2, ఈ 8 2
10ని నేను కట్టగా కడుతున్నాను. సో అంటే ఇప్పుడు నేను ఒకట్లను పదుల స్థానంలోకి మార్చాను. సో ఇప్పుడు మరి మొత్తం ఎన్ని పదులు అయినాయి చూడండి పిల్లలు, 1 2 3 3 పదులు. మిగిలినవి 1 2 ఉన్నాయి పిల్లలు, 4 ఒకట్లు. అంటే మొత్తం సంఖ్య విలువ 3 పదులు అంటే 30, అదేవిధంగా 4 ఒకట్లు అంటే 4, 34. ఓకే పిల్లలు, వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియోని మనము ఎలా చేశామో మనము సంఖ్యా రూపంలో ఈ స్లైడ్ పైన చూద్దాం పిల్లలు. చూడండి, 16 + 17 అంటే 16లో ఒక 10 ఉంది, 6 ఒకట్లు. అదేవిధంగా 17 అంటే ఈ విధంగా రాశాను, అంటే ఒక 10 మరియు 7 ఒకట్లు ఉన్నాయి. మనకు తెలుసు కదా పిల్లలు, మొదటగా మనం దేన్ని కూడాలి, ఒకట్లను కూడాలి. కూడండి పిల్లలు, మరి మొత్తం ఎన్ని ఒకట్లు లెక్కించండి. ఇక్కడ ఇవి 6 ఒకట్లు, అదేవిధంగా 7 8 9 10 11 12 13 మొత్తం 13 ఒకట్లు వచ్చాయి. 13 ఒకట్లలో ఒక 10 ఉంటుంది కదా. ఆ 10ని మనము ఇలా కడతాము. ఓకేనా. సో ఈ 10ని మళ్ళీ మనం ఒక 10గా మార్చాము. మిగిలిన ఒకట్లను మనం ఇక్కడ రాస్తున్నాను. ఎన్ని ఉన్నాయి పిల్లలు మిగిలినవి? వెరీ గుడ్, 3 ఒకట్లు కదా. సో ఈ 3 ఒకట్లను ఇక్కడ రాశాను. ఇక పదులు ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాద్దాము. ఇక్కడ పదులు ఎన్ని ఉన్నాయి లెక్కించండి పిల్లలు. 3 పదులు ఉన్నాయి. అంటే మొత్తం విలువ మనకు ఎంత వచ్చింది? 3 పదులు అంటే 30 మరియు 3 ఒకట్లు అంటే 3, 33. మరి దీనిని మనం సంఖ్యా రూపంలో చేద్దాము. మొదటగా నేను ఒకట్లను కలుపుతున్నాను. 6 ఒకట్లు 7 ఒకట్లను కలుపుతున్నాను. సో 6 ఒకట్లు 7 ఒకట్లను కలిపితే మొత్తం ఎన్ని వస్తున్నాయి పిల్లలు? 13 కదా పిల్లలు. 13లో మరి 3 ఒకట్లు ఉన్నాయి, ఒక పదులు ఉన్నాయి. ఈ పదులు నేను ఏం చేస్తున్నానంటే పదుల స్థానంలోకి తీసుకెళ్తున్నాను. అంటే ఇందులో మనకు వచ్చిన సంఖ్యలో పదుల స్థానాన్ని పదుల స్థానంలోకి మారుస్తున్నాను. కాబట్టి ఇలాంటి కూడికను మనము స్థానం మార్పిడి కూడిక అని అంటాము. చూడండి పిల్లలు, నేను ఇక్కడ ఈ 1ని పదుల స్థానంలోకి తీసుకెళ్తున్నాను. ఓకేనా పిల్లలు. ఇప్పుడు మనకు మొత్తం ఇక్కడ ఉన్న పదులను కూడాలి. 1 + 1 + 1 ఎంత వస్తుంది పిల్లలు చెప్పండి? 3. 1 1 2, 2 1 3. మొత్తం ఎంత వచ్చింది పిల్లలు? 33. పిల్లలు ఇప్పుడు మనము 3 అంకెల సంఖ్యల కూడికలను చేద్దాము. చూడండి పిల్లలు, 3 అంకెల సంఖ్య కూడిక. ఒక 3 అంకెల సంఖ్యలో మనకు 3 స్థానాలు ఉంటాయి, ఒకట్లు, పదులు, వందలు. ఇంతకుముందు చెప్పినట్టుగానే స్థానాల ఆధారంగా కూడికను చేయాలి. 3 అంకెల సంఖ్యలో మొదటగా ఒకట్లను, తర్వాతగా పదులను, తర్వాత వందలను కూడాలి. చూడండి పిల్లలు, ఒకట్లు 3 ఒకట్లు 5 ఒకట్లు. మొత్తం ఎంత అవుతుంది పిల్లలు? 8. అదేవిధంగా 2 పదులు 3 పదులు. మొత్తం ఎన్ని పదులు అవుతున్నాయి పిల్లలు చెప్పండి? గుడ్, 5 పదులు. అదేవిధంగా 100 + 200. మొత్తం ఎన్ని వందలు అవుతున్నాయి చెప్పండి పిల్లలు? గుడ్, 300 కదా పిల్లలు. మొత్తం సంఖ్య ఎంత చూడండి, సంఖ్య విలువ 358. అదేవిధంగా ఈ సమస్యను కూడా చేయండి. ఇక్కడ 4 ఒకట్లు 5 ఒకట్లు. మొత్తం ఎన్ని అవుతున్నాయి పిల్లలు చెప్పండి? 4 + 5 9. వెరీ గుడ్. నెక్స్ట్ పదులు 5 3. 5 + 3 ఎంత చెప్పండి? 5 3. వెరీ గుడ్, 8 కదా పిల్లలు. 8. అదేవిధంగా 2 + 1. 2 1 చెప్పండి పిల్లలు? 3. సో ఈ సంఖ్య విలువ మనకు 389. పిల్లలు, ఇప్పటివరకు మనము స్థాన మార్పిడి ద్వారా కూడిక, 3 అంకెల కూడికను నేర్చుకున్నాం కదా. నేను కొన్ని లెక్కలు ఇస్తాను, మీ నోట్బుక్లో ఆ లెక్కలను చేయండి. 25 + 14, 31 + 12, 136 + 121. పిల్లలు, మనం ఇప్పటివరకు కూడికలకు సంబంధించిన సమస్యలను సాధించు. ఇప్పుడు మనము తీసివేతలకు సంబంధించిన సమస్యలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఏంటివి చెప్పండి పిల్లలు? చాక్లెట్లు కదా. ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? గుడ్, 3 చాక్లెట్లు ఉన్నాయి. ఈ 3 చాక్లెట్ల నుంచి వెళ్ళి ఒక చాక్లెట్ ని తీసేస్తున్నాను. పిల్లలు చెప్పండి, చాక్లెట్లు 2 1 2. అంటే 3 చాక్లెట్ల నుంచి వెళ్ళి ఒక చాక్లెట్ ని తీసేస్తే మనకు 2 చాక్లెట్లు వచ్చాయి మిగిలినవి. అదేవిధంగా ఇక్కడ క్రింద 5 చాక్లెట్లు ఉన్నాయి. 5 చాక్లెట్ల నుంచి నేను మళ్ళీ ఒక చాక్లెట్ని తీసేస్తున్నాను. ఇక్కడ మిగిలినవి ఎన్ని ఉన్నాయి పిల్లలు చెప్పండి? లెక్కించండి. 1 2 3 4. అంటే 5 చాక్లెట్లకు వెళ్ళి ఒక చాక్లెట్ని తీసేస్తే 4 చాక్లెట్లు వచ్చాయి. చూడండి పిల్లలు, ఇక్కడ బాక్స్లో ఉన్న వాటిని తీసివేసి రాయండి. ఇక్కడ 4 నారింజ పండ్లు ఉన్నాయి పిల్లలు. ఈ 4 నారింజ పండ్ల నుంచి వెళ్ళి బాక్స్లో ఎన్ని ఉన్నాయి? ఒక నారింజ పండు. చూడండి పిల్లలు, ఇక్కడ బాక్స్లో ఒకటి తీసేస్తే మరి మిగిలినవి ఎన్ని పిల్లలు చెప్పండి? వెరీ గుడ్, మిగిలినవి 3. అంటే 4 నుంచి వెళ్ళి ఒకటి తీసేస్తే మనకు ఎన్ని వచ్చాయి? 3. అదేవిధంగా ఇక్కడ 8 గీతలు ఉన్నాయి పిల్లలు. 8 గీతల్లో నుంచి వెళ్ళి మీరు బాక్స్లో ఎన్ని గీతలు ఉన్నాయి? 3 గీతలు.
మరి 8 గీతల నుంచి వెళ్ళి 3 గీతలను తీసేయండి పిల్లలు. ఓకే, తీసేశారు కదా పిల్లలు. మరి ఎన్ని మిగిలాయి చూడండి. వెరీ గుడ్ పిల్లలు. ఎన్ని మిగిలాయి? 1 2 3 4 5. అంటే 8 పుల్లల నుంచి వెళ్ళి 3 పుల్లలు తీసేస్తే మనకు 5 పుల్లలు. మొత్తం ఎన్ని బాల్ లెక్కించండి. 1 2 3 4 5 6 7. 7 బాళ్ళ నుంచి వెళ్ళి బాక్స్లో ఉన్న బాళ్ళన్నీ 2. సో 7 బాళ్ళ నుంచి మనం 2 బాళ్ళను తీసేయండి. తీసేశారు కదా పిల్లలు. 5. 7 నుంచి 2 తీసేస్తే మనకు 5 వస్తాయి. ఓకే పిల్లలు, 1 2 3 4 5. 7 బాళ్ళ నుంచి 2 బాళ్ళను తీసేస్తే మనకు 5 బాళ్ళు వచ్చాయి. ఓకే పిల్లలు, ఇప్పటివరకు మనము తీసివేతను వస్తువుల ఆధారంగా చేశాం కదా పిల్లలు. ఇప్పుడు మనము తీసివేతను గణిత రూపంలో మరియు సంఖ్యా రూపంలో చేద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ 4 నుంచి 2ను తీసేయాలి. మరి తీసివేత గుర్తేంటో తెలుసా పిల్లలు? తీసివేత గుర్తును మనము మైనస్ చే సూచిస్తాము. చూడండి పిల్లలు, ఇక్కడ మైనస్ గుర్తు ఇక్కడ నీలం రంగులో వచ్చింది చూడండి, ఇది మైనస్. సో 4 నుంచి మరి 2 తీసేయండి పిల్లలు. సో 4లకెళ్ళి 2 పుల్లలు తీసేస్తే మనకు 2. సో 4 మైనస్ 2 సమానము 2. అదేవిధంగా ఇక్కడ ఇంకో సమస్య ఉంది. 4 నారింజ పండ్లకెళ్ళి 1 నారింజ పండును తీసేయాలి. మరి 4 1 తీసేయండి పిల్లలు. 1 తీసేశారు కదా. మరి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి పిల్లలు? గుడ్. మొత్తం ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3. 4 మైనస్ 1 సమానము 3. మరి 5 వాలీబాల్కెళ్ళి 4 వాలీబాల్లను తీసేయండి పిల్లలు. తీసేశారు కదా 4 వాలీబాల్లు. మరి ఇక్కడ మొత్తం మిగిలింది ఎంత పిల్లలు? ఇక్కడ మిగిలినది ఎంత? 1. సో మిగిలిన బాల్ 1. అంటే 5 నుంచి 4 తీసేస్తే 1 బాల్ మిగిలింది. తీసివేతను మనం నిలువు వరుసలో చేద్దాము. స్క్రీన్ చూడండి పిల్లలు. 5 మైనస్ 3. చూడండి, ఇక్కడ 5కు నేను ఇందాక కూడికలో చేసినట్టు 5 గీతలను గీసుకున్నాను. అంటే 5లోకి ఈ 3 గీతలను తీసేయండి. మిగిలినవన్నీ పిల్లలు చెప్పండి. 1 2. వెరీ గుడ్, 2. 5 నుంచి 3 తీసేస్తే మనకు 2 వస్తుంది. సో 8. ఇవి 8 గీతలు, ఇవి 6. 8 నుంచి ఈ 6ను తీసేయండి. మిగిలినవన్నీ పిల్లలు ఇక్కడ 2. అంటే 8 మైనస్ 6 సమానము 2. పిల్లలు, ఇప్పుడు మనము విస్తరణ రూపంతో తీసివేతను ఏ విధంగా చేయాలో చూద్దాము. పిల్లలు, ఇప్పుడు మనము నిలువు వరుసలో తీసివేతను చేద్దాం. స్క్రీన్ చూడండి పిల్లలు. 35 మైనస్ 13. సో ఇక్కడ 1లను తీసేద్దాం. మొదటగా 5 1లకెళ్ళి 3 1. 5 మైనస్ 3 చెప్పండి పిల్లలు ఎంత? 2. అదేవిధంగా 3 మైనస్ 1. 3 నుంచి 1ని తీసేయండి. 3 10ల నుంచి 1 10ని తీసేస్తే 2 10లు. అంటే దీని మొత్తం విలువ 22. విస్తరణ రూపంతో తీసివేతను ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం పిల్లలు. 23 యొక్క విస్తరణ రూపము 20 ప్లస్ 3. 2 10లు ప్లస్ 3 1లు. అదేవిధంగా 11 యొక్క విస్తరణ రూపము 10 ప్లస్ 1. అంటే 10 ప్లస్ 1. ముందుగా 1ల నుంచి 1లను తీసివేయాలి. ఇక్కడ 3 1లు ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. మరి 3 1ల నుంచి 1ను తీసివేస్తే ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, 2 1లు కదా, 2 1లు. అదేవిధంగా ఇక్కడ 2 10లు, ఇక్కడ 1 10. 20లకెళ్ళి 10ని తీసేయండి. ఎంత వస్తుంది పిల్లలు చెప్పండి? గుడ్, 10 వస్తుంది కదా. అంటే ఇప్పుడు చూడండి, మనకు 10 ప్లస్ 2. 10 ప్లస్ 2 అంటే 12 కదా పిల్లలు. 3 మైనస్ 1 2. 2 మైనస్ 1 1. 12. 10 ప్లస్ 2 సమానము 12. ఇప్పుడు పిల్లలు, మనము 3 అంకెల సంఖ్యల తీసివేతను ఏ విధంగా చేయాలో చూద్దాం. స్క్రీన్ చూడండి పిల్లలు. 3 అంకెల సంఖ్యల తీసివేత 468 మైనస్ 235. ఇక్కడ 1ల నుంచి 10ల నుంచి 10లను, 100ల నుంచి 100లను తీసివేయాలి. 8 నుంచి మనం 5 తీసివేస్తే ఎంత వస్తుంది పిల్లలు? వెరీ గుడ్, 3 వస్తుంది. అదేవిధంగా 6 నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది పిల్లలు? మనకు మళ్ళీ 3 వస్తుంది. నెక్స్ట్ 100లు చూడండి. 400ల నుంచి 200లను తీసేయాలి. 4 నుంచి 2 తీసేస్తే మరి ఎంత వస్తుంది పిల్లలు? 2. మొత్తం విలువ ఎంత పిల్లలు? 233. అదేవిధంగా ఈ సమస్యను కూడా చేద్దాము. 255 మైనస్ 135. 5 1ల నుంచి 5 1లను తీసేస్తే 0 1 వస్తుంది. అదేవిధంగా 5 10ల నుంచి 3 10లను తీసేస్తే మనకు 2 10లు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ 200ల నుంచి 100 తీసేస్తే మనకు ఎంత వస్తుంది పిల్లలు చెప్పండి? వెరీ గుడ్, 100 వస్తుంది. అంటే 120. పిల్లలు, మనం ఇప్పుడు 0తో తీసివేతను ఏ విధంగా చేయాలో చూద్దాము. 0తో తీసివేత అంటే 0 అంటే ఏ విలువ లేకపోవడం కదా. అంటే ఒక వస్తువు నుండి లేదా ఒక సంఖ్య నుండి 0ను తీసివేయడం అనగా ఏమీ తీసివేయకపోవడం అని అర్థము. 2 మైనస్ 0 చెప్పండి పిల్లలు. 2లకెళ్ళి 0 తీసేస్తే అంటే ఏమీ తీసేస్తలేము, మళ్ళీ మనకు 2 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 4 గీతలు ఉన్నాయి. 4 గీతల నుంచి
సున్నాను తీసేయాలి. మళ్ళీ మనకు ఎంత వస్తుంది పిల్లలు చెప్పండి? ఏమి తీసివేయకపోవడం అర్థము. మళ్ళీ 4 గీతలే వస్తాయి. అదేవిధంగా 1 - 0, 1 నుంచి 0 తీసేస్తే 1 వస్తుంది. 2 నుంచి 0 తీసేస్తే 2 వస్తుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య నుండి 0 తీసివేస్తే ఆ సంఖ్య యొక్క విలువ మారదు. పిల్లలు ఇప్పుడు మీ నోట్బుక్ తీసుకోండి, నేను కొన్ని లెక్కలు ఇస్తాను, చెయ్యండి. ఈ తీసివేత చెయ్యండి. 3 నారింజ పండ్లకెళ్ళి 2 నారింజ పండ్లను తీసేయండి. మిగిలిన నారింజ పండ్లు ఇక్కడ దించండి. అదేవిధంగా 4 పుల్లలకెళ్ళి 1 పుల్లను తీసివేయండి. మిగిలిన పుల్లను ఇక్కడ దించండి. 3 బాక్సుల నుంచి వెళ్ళి 2 బాక్సులను తీసివేయండి. మిగిలిన బాక్స్ ని ఇక్కడ గీయండి. ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి చూడండి. 12 - 3, 25 - 12. ఇప్పటివరకు మనము కూడిక మరియు తీసివేతలను చేశాం కదా. ఇప్పుడు కూడిక మరియు తీసివేతలకు మధ్య సంబంధాన్ని పరిశీలిద్దాం. చూడండి పిల్లలు స్క్రీన్. కూడిక మరియు తీసివేతల మధ్య సంబంధం 1 + 5 అంటే ఈ 1 మరియు 5ల మొత్తము 6 అయింది. అంటే 1ని 5ను కలిపితే 6 అయింది కదా పిల్లలు. ఇప్పుడు నేను ఈ 6 నుంచి వెళ్ళి 1ని తీసేస్తున్నాను. 6 నుంచి వెళ్ళి 1ని తీసేస్తున్నాను. ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, 5 వస్తుంది. అంటే 6 - 1 సమానము 5. 1 + 5 సమానము 6 అనుకున్నాం కదా. ఈ 6 నుంచి వెళ్ళి 1ని తీసేస్తే మనకు మిగిలినది ఎంత చెప్పండి? 5. ఈ 5 మనకు సమాధానంగా వచ్చింది. అదేవిధంగా 6 నుంచి వెళ్ళి 5 తీసేస్తే మనకు సమాధానం ఏమొస్తుందంటే ఈ మిగిలిన అంకెనే సమాధానంగా వస్తుంది. చూడండి మీరు 6 నుంచి వెళ్ళి 5 తీసేస్తే ఎంత వస్తుంది? 1. ఈ 2 అంకెల మొత్తము 1 + 5 6 అయినప్పుడు ఈ మొత్తంలో నుంచి వెళ్ళి ఏదైనా ఒక అంకెను తీసేస్తే మిగిలిన అంకె జవాబుగా వస్తుంది. ఇదే కూడిక మరియు తీసివేతల మధ్య సంబంధము. కూడిక తీసివేతల మధ్య సంబంధాన్ని పరిశీలించాం కదా. మనం ఇప్పుడు కొన్ని లెక్కలను కూడకుండానే తీసివేయకుండానే ఈ సంబంధాన్ని ఉపయోగించి చేద్దాం. 1 + 2 సమానము 3 కదా పిల్లలు. 1 + 2 ఎంత అవుతుంది? 3. మరి 3 నుంచి 1 తీసేస్తే మీరు తీసివేత చేయకండి. ఇందాక సంబంధంలోకి వెళ్ళి మనం ఆన్సర్ రాబడదాము. సో 3లో నుంచి 1 తీసేస్తున్నాను. ఇక్కడ మిగిలింది ఎంత పిల్లలు? ఇక్కడ 2. అంటే 3 నుంచి 1 తీసేస్తే మనకు 2 వస్తుంది. అంటే ఎంత మొత్తంలోకి వెళ్ళి 2ను తీసేస్తే 1 వస్తుంది. మరి ఇక్కడ మొత్తం ఎంత ఉంది పిల్లలు? 1, 2ల మొత్తం ఎంత? 3. 3 - 2 సమానం 1. అదేవిధంగా ఇక్కడ 10 + 2 చేయండి పిల్లలు. 10ని 2తో కూడండి పిల్లలు. ఎంత వస్తుంది? వెరీ గుడ్, 12 వస్తుంది. మరి 12లోకి వెళ్ళి ఎంత తీసేస్తే 10 వస్తుంది. చూడండి, ఇక 12లోకి వెళ్ళి మరి ఎంత తీసేస్తే మనకు 10 వచ్చింది. ఇక్కడ మిగిలిన సంఖ్య ఎంత పిల్లలు? 2. కాబట్టి 2 తీసేస్తే 10 వస్తుంది. అదేవిధంగా 12 - 10 చూడండి. 12 - 10 12 నుంచి 10 తీసేస్తే మనకు మిగిలినది ఎంత ఉంది పిల్లలు? 2. అంటే ఇక్కడ సమాధానం కూడా 2 వస్తుంది. ఇప్పుడు మనము సంఖ్యాక్రమము గురించి తెలుసుకొని తర్వాత వచ్చే సంఖ్యను రాద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ ఈ సంఖ్యల క్రమం తర్వాత వచ్చే 3 సంఖ్యలను రాయండి. చూడండి, ఇక్కడ 50, 48, 46 ఇది మొదటి సంఖ్యాక్రమం. మరి ఈ సంఖ్యాక్రమం పరిశీలిస్తే సంఖ్యల విలువలు క్రమంగా తగ్గుతున్నాయి. 50 కంటే 48 ఇచ్చినది 48 కంటే 46 తగ్గుతున్నాయంటే దాని అర్థం ఏంటిదనంటే ఒక సంఖ్య నుండి ఏదైనా కొంత తీసివేసినప్పుడు సంఖ్య విలువ తగ్గుతుంది క్రమంగా. మరి 50 నుండి ఎంత తీసేస్తే 48 వస్తుంది? వెరీ గుడ్, 2 తీసేస్తే 48. అదేవిధంగా 45 నుండి ఎంత తీసేస్తే 46 వస్తుంది? 45లోకి వెళ్ళి 2 తీసేస్తే 46 వస్తుంది. సంఖ్యాక్రమం ఎలా ఉందనంటే ఒక సంఖ్య తర్వాత వచ్చే సంఖ్య రావాలంటే 2 అంటే మొదటి సంఖ్య నుంచి 2 తీసేస్తే తర్వాత సంఖ్య వస్తుంది. మరి ఇప్పుడు 46 తర్వాత సంఖ్య రావాలంటే 46 నుండి 2 తీసేస్తే మనకు ఎంత చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, 44. మరి తర్వాత సంఖ్య 44 తర్వాత సంఖ్య రావాలంటే 44 నుంచి వెళ్ళి మళ్ళీ 2 తీసేస్తే 42. అదేవిధంగా 42 నుంచి వెళ్ళి 2 తీసేస్తే 40. ఇప్పుడు సంఖ్యాక్రమం చూడండి, 20, 23, 26. చూడండి పిల్లలు, ఇక్కడ సంఖ్యాక్రమము సంఖ్యల విలువలు క్రమంగా పెరుగుతున్నాయనంటే మనము కూడిక చేసినప్పుడు ఒక సంఖ్యకు ఎంతో కొంత కూడినప్పుడు ఆ సంఖ్య విలువ పెరుగుతుంది. మరి 20కి ఎంత కూడితే 23 అవుతుంది? చెప్పండి పిల్లలు. గుడ్, 3 కూడితే 23. 20 + 3 23. అదేవిధంగా 23కు మరి ఎంత కూడితే 26 అవుతుంది? మళ్ళీ 3 కూడితే 26 అవుతుంది. 23 + 3 26. ఇప్పుడు 26 తర్వాత సంఖ్య రావాలంటే మరి మనం 26కి మళ్ళీ 3ను కూడాలి. కూడండి పిల్లలు, 26కు 3, 26ను 3 కూడితే 29. 29 తర్వాత సంఖ్య రావాలంటే 29 + 3 32. 32 తర్వాత సంఖ్య రావాలంటే 32 + 3 35. ఓకే పిల్లలు, మనము ఈ తరగతి ద్వారా
ఒకసారి నేర్చుకున్న అంశాలను పరిశీలిద్దాం. మనము నేర్చుకున్న అంశాలు: కూడికలు మరియు తీసివేతలకు సంబంధించిన ప్రాథమిక అంశాలను మీరు నేర్చుకున్నారు. ఒక అంకె మరియు రెండంకెల సంఖ్యల కూడిక మరియు తీసివేతలను మీరు చేయగలుగుతారు. మీరు వివిధ పద్ధతుల్లో కూడిక మరియు తీసివేతలను చేయగలుగుతారు. కూడిక మరియు తీసివేత మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకున్నారు. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కొంత హోంవర్క్ ఇస్తున్నాను. ఈ హోంవర్క్ను మీ నోట్బుక్లో చేసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. ఓకేనా పిల్లలు? చూడండి పిల్లలు, ఇక్కడ మొదట లెక్క 5 నారింజ పండ్లకు ఇక్కడ 2 నారింజ పండ్లను కలపడం ఉంది. సో కలిపి మొత్తం ఎన్ని నారింజ పండ్లు ఇక్కడ మీరు దించండి లేదా డ్రా చేయండి. అదేవిధంగా 3 గీతలకు 3 గీతలు కలపండి. మొత్తం ఎన్ని గీతలు ఇక్కడ మీరు గీయండి. అదేవిధంగా ఇక్కడ క్రింది తీసివేతలు చేయండి ఉంది. చూడండి, 5 - 2 సమానము, 8 - 1 సమానము. దాని తర్వాత ఇక్కడ కొన్ని కూడికలు ఉన్నాయి. స్థాన మార్పిడి చేస్తూ కూడండి. 14 + 8 26 + 15. కట్టెపుల్లలు ఉపయోగించి ఈ తీసివేత చేయండి. 23 - 12 35 - 24. ఓకే పిల్లలు, క్లాస్ బాగా అర్థమైంది కదా? మీరందరూ హోంవర్క్ చేసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. మనము మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారము.